నీ బాధ నాకు అర్థమైంది రెడ్డా. ఇక్కడ ఒక ఫిగర్కే దిక్కు లేకపోతే సాయి ఇద్దరిని పట్టాడనేగా. అబ్బా కరెక్ట్గా చెప్పా జయరామన్న. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే. ఎందుకు కాదు సార్? నీ గురించి అన్నీ తెలిసిన వాణ్ణి. నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే. ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు. మీరు బాగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్. నీకిప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది. రేపు అమ్మాయిలకు నిజం తెలిసిందనుకో. తెలియడం కాదు సార్, నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్తే గంతులేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమన్నా సయామిట్ ఫ్రెండ్స్ అనుకున్నావా, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా? బా సూపర్ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. నేనేం ఐడియా ఇచ్చాను? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా, ముందు ఆ పని మొదలెడేస్తా. క్లోజ్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలమని అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, ఒక అంబియన్స్ కావాలి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా. అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? చూడు సాయి, ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతావు. సార్, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది.